నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు, సమాజం సిగ్గుపడేలా రకరకాల విమర్శలు. ఏ రాజకీయ పార్టీ అయినా పరిధి దాటకుండా విమర్శలు చేసుకోవడం అనేది సాహిత్యకం. కానీ ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు, ఒక రాజకీయ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీల అధినేతలు కూడా బరి తెగించి తమకు అనుకూలంగా ఉన్న రోజుల్లో ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు ఇంకోలాగా 2014లో కానీ 2019లో కానీ, మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ 14లో అధికారంలో ఉన్నప్పుడు, 19లో అధికారం కోల్పోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా స్ట్రైట్గా వాళ్ళు అటాక్ చేసేది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళకి రక్షణ కల్పిస్తుంది పోలీస్, వీళ్ళ సెక్యూరిటీ ఇస్తుంది పోలీస్. ఎక్కడికి వెళ్ళినా అనుక్షణం వాడిని వెంటాడుతూ కాపాడుతూ ఉంటున్న పోలీస్, అదే పోలీస్ వ్యవస్థ పైన ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా విమర్శలు చేయటం, ఎవరు అధికారంలో ఉంటే వారి అధికారానికి అనుగుణంగా మరి పోలీసులు కూడా కొంత నిష్పక్షపాత వైఖరి అవలంబించవలసిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తారు. ప్రజల తీర్పు ఎలా ఉంటే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ఉద్యోగస్తులు అట్లా కాదు కదా. ముఖ్యంగా పోలీస్ శాఖ వారి విధి నిర్వహణలో వాళ్ళ రిక్రూట్మెంటే చాలా స్ట్రిక్ట్గా నిబంధనలు అనుసరిస్తూ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. అటు కానిస్టేబుల్ దగ్గర నుండి ఐపీఎస్ వరకు కూడా చాలా కష్టంతో కూడిన ఉద్యోగాలు. మరి కష్టపడితే కానీ ఆ స్థాయిలోకి రారు. మరి వాళ్ళ కష్టపడితే ఆ ఉద్యోగాలు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు చట్టానికి అనుగుణంగా, చట్టాన్ని అతిక్రమించకుండా పనిచేయాల్సిన అవసరం పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అయితే ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో పోలీస్ శాఖ కూడా ఒక పక్కకు ఒరిగేలా పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకత్వానికి అడుగులు మడుగులు ఎత్తుతూ, అది ఏ మేరకు కరెక్టు? చట్ట ప్రకారంగా మీకు ఒక బాధ్యత రాజ్యాంగం అప్పచెప్పింది. ఆ విధులు సక్రమంగా నిర్వర్తిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా మీ జోలికి రారు కదా. న్యాయం అన్యాయం వీటిని చట్టాలు ఎవరైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖ. కానీ మరి నిన్న మొన్న ఇటీవల జరుగుతున్న రాజకీయ నాయకుల ప్రకటనలు చూస్తే, మన అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు పోలీసు మీద విరుచుకుపడేవారు, అధికారులని హెచ్చరికలు చేసేవారు, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తాట తీస్తాననేవాళ్ళు. అలా రకరకాల వ్యాఖ్యలు. పోలీసు ఉన్నతాధికారులు కూడా హెచ్చరికలు చేసేవాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు సరిగా చక్రంగా పని చేయబోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి ఈ టైప్ ఆఫ్ విమర్శలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దశలో పోలీసుల పైన, గతంలో కిల్ స్కామ్లో మరి పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం అందరూ కూడా మన అనంతపురం జిల్లాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా మరి నారా లోకేష్ గారు కూడా పోలీసుల పైన చాలా దుర్స్థానంగా ప్రవర్తించి పోలీసులకి హెచ్చరికలు జారీ చేసే సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పోలీసుల పైన విరుచుకుపడ్డారు తీవ్ర స్థాయిలో. బట్టలు వరదేస్తాం, వైసీపీ అధికారంలో రాగానే మిమ్మల్ని నిలబెడతాను, ఎక్కడేం చేయాలో ఎలా చేయాలో, మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో అన్ని రకాలుగా శిక్షించే ప్రయత్నం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయటం, ఇది కరెక్టా? ఇది ఏ మేరకు కరెక్టు? ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మరి వీళ్ళంతా ఒక కీలకమైన బాధ్యత గల ఈ సమాజానికి, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిలాగా ఈ రాజకీయ పార్టీల అధినేతలు ఉంటున్నారు వీళ్ళ. మరి వీళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తే మరి సమాజం సిగ్గుపడేలా, చట్టాన్ని కాపాడవలసిన రాజకీయ వ్యవస్థే ఆ చట్టానికి తూట్లు పొడిచే విధంగా ఆ యొక్క చట్టపరిధిలో పనిచేసే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల పైన కానీ, పోలీస్ సిబ్బంది పైన కానీ ఈ టైపు వ్యాఖ్యలు చేయటం వారి యొక్క మనోభావాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. సేమ్ టైం పోలీసులు కూడా తమ ఆత్మస్థైర్యాన్ని
ఎక్కడ కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం లేకుండా చట్టం ఏం చెప్తుంది, మీరు విధుల్లో జాయిన్ అయ్యేటప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కులేంటి, మీ బాధ్యతలేంటి, అవన్నీ మీరు సక్రమంగా ఏ రాజకీయ పార్టీ చెప్పినా చట్టం ఏం చెప్తుంది, చట్ట ప్రకారం మీకు ఏ కంప్లైంట్ వస్తుందో ఆ కంప్లైంట్ మీద మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అవన్నీ కూడా మీకు పోలీసు సంబంధించిన దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. అవన్నీ కూడా పాటించాలి. మరి కొంతమంది 100 మందిలో ఒకరిద్దరు చేసే తప్పిదాల వల్ల ఎంటైర్ పోలీస్ శాఖకే బ్యాడ్ వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకు మరి పోలీస్ శాఖ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? కొన్ని చోట్ల ఇది ఒక కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా పోలీస్ అధికారులపైన లేదా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులపైన అనేక రకాల వ్యాఖ్యలు చేసేవాళ్ళు. డీజీపీ దగ్గరుండి కింద ఎస్ఐ వరకు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే టైంలో మరి ఇదే పోలీస్ ఆఫీసర్ల సంఘం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేసి క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇదే పోలీస్ అధికారుల సంఘం వైసీపీ 5 ఏళ్ల పాలన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఇదే పోలీస్ అధికారుల సంఘం అంటే నాయకత్వం మారచ్చు కానీ సంఘం ఒకటే ఉంటుంది. నాయకులు ఎవరైనా మరి ఇదే పోలీస్ అధికారుల సంఘం మళ్ళీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన న్యాయ పోరాటానికి వెళ్తామని చెప్తుంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి వాళ్ళు తాబేదారులుగా ఉండడం ఎంతవరకు కరెక్టు? పోలీస్ అధికారుల సంఘం దీని మీద క్షుణ్ణంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. కింద హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ స్థాయి వరకు పోలీస్ శాఖలో ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా చట్టాన్ని పరిరక్షించవలసిన వ్యక్తులు చట్టాన్ని పరిరక్షిస్తూ చట్టాన్ని అతిక్రమించి సరిగా సక్రమంగా పనిచేయకపోతే ఇదే పోలీస్ అధికారుల సంఘం ఆ ఉన్నత పోలీస్ హెడ్ ఎవరైతే బాస్ ఉంటారో డీజీపీ గారికి చెప్పి ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తి పైన మీరు చర్యలు తీసుకుంటే పోలీస్ అధికారుల సంఘానికి ఒక బాధ్యత, సమాజం కూడా హర్షిస్తుంది. వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అధినేతలో లేకపోతే పాలకులో ఎవరైతే వాళ్ళ కీలక వ్యక్తులు చెప్పే సలహాలు ఆదేశాలను పాటిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విధంగా ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళపైన ఇలా వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా న్యాయస్థానాలకు వెళ్ళటం ఏ మేరకు కరెక్టు? గతంలో ఏం చేసింది ఈ సంఘం? ఇదే పోలీస్ అధికారుల సంఘం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పాలని లేదా వారిపై కొన్ని డిమాండ్లు పెట్టారు. ఇదే పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన న్యాయ పోరాటం చేస్తా అంటున్నారు. అలా పరిస్థితి ఎందుకు వచ్చింది? వేళ పోలీస్ అధికారుల సంఘం ఒక్కసారి సమీక్షించుకుని ఎవరు అందరూ తప్పులు చేయరు, ఎవరో ఒకరిద్దరూ చేసే తప్పుదానం వల్ల ఎంటైర్ ఆ యూనిఫామ్కే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సరి చేసుకుని వెళ్ళగలిగితే ఏ రాజకీయ నాయకులు మీ జోలికి రారు, మీకు ఇలాంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల అధినేతలు కొంత డిసిప్లిన్ వ్యవహారం పాటించాలి. పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా మంచి పద్ధతి కాదు. సేమ్ టైం పోలీసులు కూడా తమ స్థాయిని మించి బాధ్యతను మర్చిపోయి వ్యవహరించడం కూడా ఈ సమాజానికి మంచిది కాదు. ఇది సరి చేసుకుని సమన్వయంతో వెళ్ళవలసిన అవసరం ఉందనేది ప్రజలు భావిస్తున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన పోలీస్ అధికారుల సంఘం న్యాయ పోరాటానికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? మరి రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయం, పోలీసులు, ప్రతిపక్షం, పోలీసులు మధ్య ఈ ఘర్షణ వాతావరణం ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, ఏ విధంగా పడుతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల.
మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.